అందరికీ నమస్కారములు. వక్ఫ్ హిఫాజత్ సమాజ్ కి సలామతి, వక్ఫ్ రక్షణ సమాజ భద్రత అనే నినాదంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏదైతే నంద్యాలలో బహిరంగ సభ ఉంది, ఈ బహిరంగ సభను జయప్రదం చేయడానికి పార్టీలకు అతీతంగా, ఆర్గనైజేషన్లకు అతీతంగా, సంఘాలకు వ్యతిరేకంగా పుంగనూరు పట్టణం నుండి, ప్రతి మసీదు నుండి, ప్రతి వీధి నుండి దాదాపు పుంగనూరు పట్టణం నుండి 12 బస్సులు బయలుదేరడం జరిగింది. అదేవిధంగా మన చిత్తూరు జిల్లా నుండి మొత్తం కలిగితే ఒక 20 బస్సులు పెద్ద పంచాయతీ కమిటీ నుండి, మరి అదేవిధంగా మన పలంనేరు, చిత్తూరు అక్కడ నుండి ఒక 20 బస్సుల్లో ఒక 1000 మంది, కారుల్లో ఒక 1000 మంది దాకా తండోపాలుగా బయలుదేరిపోతున్నాము. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ చట్టం ముందుకు తెచ్చింది, అది రాజ్యాంగ ఉల్లంఘన, అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది, మరియు మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంది. దానికోసం ఖచ్చితంగా ఆరికట్టాలి. ఈ బిల్లు మనకు అవసరం లేదు. ఒకవేళ ఈ బిల్లు అమలు పరిచినా గానీ ఆ బిల్లును పాటించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేదు. రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్ఆర్సీ సమయంలో మేము ఉద్యమాలు చేశామో అదే విధంగా ముందుకు వచ్చి మేము ఉద్యమాలు చేస్తాము. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ బిల్లుకు మద్దతు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. చలో నంద్యాల, వక్ఫ్ హిఫాజత్, వక్ఫ్ చట్టం రక్షణ, సమాజ భద్రత, వక్ఫ్ చట్టం రక్షణ,